తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ జనరల్ సెక్రటరీ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. మాట తప్పి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిందని, కేసీఆర్ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మొండి చేయి చూపించారంటున్న వెంకటేశ్వర్లతో మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంచలనంగా మారినటువంటి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయమై ఈరోజు ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి సమక్షంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో అయితే హాజరవుతున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడున్న స్థానిక నేతలను అసలు ఇక్కడ జరుగుతున్న నిరసన దీక్ష ఏ విధంగా జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క నిరసన దీక్ష అనేది ఈ యొక్క టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క నిరుద్యోగుల పరంగా మీ ఉన్న స్టాండ్ ఏంటో ఒక విషయం చెప్పండి. జై కాంగ్రెస్. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తల్లి గారికి ఈ యొక్క నిరుద్యోగ యొక్క సమస్య నెరవేరుతుందని ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ కేసీఆర్ గారు నీకు పాలాభిషేకం చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయినా కూడా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యాడని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తన పెద్ద ఎత్తున మరి ఈరోజు తరలి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ, నిరుద్యోగ ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా రైతు వర్గాలన్నీ కూడా బాగుపడతాయని నమ్మి కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజున రైతుల రుణమాఫీలు కానీ, అలాగే డబుల్ బెడ్రూమ్లు కానీ, మహిళా సంఘాల రుణాలు కానీ, ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగ సమస్య ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలైనా కనీసం ఒక్క జిల్లాలో చూసినట్లయితే కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు పట్టుమని 10 కూడా రాలేదు ఈ 9 సంవత్సరాలు. అంటే ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఏ రకంగా మోసం చేశాడో చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఇవాళ కదిలి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో కష్టపడి చదివినటువంటి ఉద్యోగ భద్రత వస్తుందని మొన్న ఎగ్జామ్ రాస్తే ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లు కూడా లీక్ చేసినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని అధికారులు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి అక్రమ కేసులు బనాయించి ఇవాళ ప్రజల్ని, ప్రతిపక్షాలను భయభ్రాంతులు చేస్తూ ఈ ప్రభుత్వం రాబోయే బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానని తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా అధికార పార్టీయే కారణమని, ఈ యొక్క వచ్చే ఎన్నికలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీని సాగనంపాలని ఇక్కడ ఉన్న స్థానిక నేతలు అయితే చెప్తున్న సందర్భం చూసుకోవచ్చు. కెమెరా నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం.